ప్రజా అవసరాలను తీర్చే ప్రభుత్వ ఆఫీసులు అద్దె గదుల్లో అధ్వాన్న పరిస్థితుల మధ్య నడుస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కనీసం పనిచేసే పరిస్థితి కూడా లేదు. అయితే గత ప్రభుత్వం హడావిడిగా మండలాలైతే ఏర్పాటు చేసింది కానీ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించలేదు. దీంతో ఏళ్లు గడిచినా అద్దె భవనాల్లోని ఆఫీసులు కొనసాగిస్తున్నారు. నిజాంపేట మండలం ఏర్పడి 8 ఏళ్లు అయింది. అయినా గవర్నమెంట్ ఆఫీసులకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాలు, పెంకుటిల్లు, ఇరుకు గదుల్లో పనులు చేస్తున్నారు అధికారులు. అధికారులతో పాటు పనుల కోసం ఆఫీసులకు వచ్చే పబ్లిక్ కు కనీస సౌకర్యాలు లేవు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం నుంచి 14 గ్రామ పంచాయతీలను కలిపి 2016లో నిజాంపేట మండలాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. కానీ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించడంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శలున్నాయి. నిజాంపేట మండలం ఎంపీడీఓ కార్యాలయం కొన్ని రోజులు అద్దె భవనంలో నడిపించారు. అద్దె చెల్లింపుల్లో అలసత్వంతో భవనం ఖాళీ చేయాల్సి వచ్చింది. మండలంలో భవనాలు దొరక్కపోవడంతో ప్రస్తుతం నిజాంపేట గ్రామ పంచాయతీ భవనంలోనే ఎంపీడీఓ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తహసీల్దార్ కార్యాలయాన్ని ఓ అద్దె పెంకుటింట్లో ఏర్పాటు చేశారు. ఈ ఇంట్లో వర్షాకాలం వస్తే కురుస్తూనే ఉంటుంది. రైతుల భూ రికార్డులను భద్రపరిచేందుకు సరైన గది లేకపోవడంతో రికార్డులు తడిసిపోయే పరిస్థితి. ఈ ఇంటికి కూడా రెంట్ కట్టకపోవడంతో యజమాని తాళాలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. భవన నిర్మాణానికి మాజీ సర్పంచ్ ఎకరన్నర స్థలాన్ని ప్రభుత్వానికి అందజేశారు. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్డింగ్ కట్టలేదని విమర్శిస్తున్నారు స్థానికులు. ఎంఆర్ ఆఫీస్ కార్యాలయం చూసినప్పటికీ, ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం చూసినప్పుడు కూడా, స్థానిక పోలీస్ స్టేషన్ చూసినప్పుడు కూడా పక్కా భవనాలు లేక వర్షాకాలం రాగానే ఎన్నో అవస్థలు అవుతున్నాయి. మండలం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కూడా పక్కా భవనాలు లేక ప్రజలు ఎంతో అవస్థలు ఎల్లదీస్తున్నారు. ఈనాటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి వాటికి అన్ని గవర్నమెంట్ సహకరించి తొందరగా పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైతే తహసీల్దార్ ఆఫీసులు అయితే ఇబ్బందితో కూడుకున్నది. వ్యవసాయ శాఖ కార్యాలయం కూడా గ్రామానికి మండల కేంద్రంలో మధ్యలో కాకుండా గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో రైతు వేదిక దాంట్లో ఏర్పాటు చేశారు. అది కూడా గ్రామం మధ్యలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మండలంలో ఎంఈఓ, ఎంఆర్సీ భవనాలు లేవు. ప్రస్తుతం మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని రైతు వేదికలో నిర్వహిస్తున్నారు. రైతు వేదిక ఊరికి దూరంగా నిర్మించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రంలో ఇప్పటి వరకు బస్టాండ్ కూడా నిర్మించలేదు. ప్రభుత్వ కార్యాలయాల కోసం రెవెన్యూ అధికారులు స్థలాలు గుర్తించి మార్కింగ్ వేసినా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఎందుకంటే ఉరిస్తే ఫైళ్లు కూడా తడిచిపోయినాయి, రికార్డులు కూడా అన్ని తడిచిపోతున్నాయి. అక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఆ కంప్యూటర్ మీద కూడా ఉరసడం జరిగింది. దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇక్కడ మండల నాయకులు అందరం కలిసి ఎమ్మెల్యే గారు స్పందించి ఇది అతి త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా అంతు కృషిగా నేను తొందరనే చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన నిజాంపేట మనకు సంబంధించి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏం లేవు. ప్రస్తుతం ఉన్న ఎంపీడీఓ ఆఫీసు, ఎస్ఐ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు అన్ని ప్రైవేట్ బిల్డింగ్లు కొనసాగుతున్నాయి. వీటికి రెంట్ కూడా పే చేస్తున్నాము. రీసెంట్ కలెక్టర్ గారు వచ్చి కూడా చెక్ చేసుకున్నారు. సారు శాంక్షన్ ఆర్డర్ ఇస్తా అన్నాడు. దాని ప్రపోజల్ కూడా మేము పంపించడం జరిగింది. ఇక్కడ మీదట కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారంగా మేము ముందుకెళ్తాం. ఉద్యమాలు చేసి సాధించుకున్న నిజాంపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు స్థానికులు.